నేను నింపుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకుని నార్మల్ పెన్ లాగే ఉంటుందండి. సో నేను ఈ ఒక్క పెన్తోనే యూజ్ చేయాలనుకుంటున్నాను. సో దీనికి ఒకదానికొకటి అంటే సపరేట్గా ఉన్నాయి పెన్స్. కానీ ఏంటంటే నేను ఈ ఒక్క పెన్తోనే నేను మీకు చూపించబోతున్నాను. చూడండి ఎంత బాగుంటుందో. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుందండి. క్యాప్ చూసారు కదా, పెన్ కూడా క్యాప్ అంటే పెన్ అని తెలుస్తుంది కదా మీకు అంటున్నాను. సో మనం వీడియోని లేట్ చేయకుండా మీకు చూపిస్తానండి. చూడండి ఒకసారి. చిన్నపిల్లలకి అయితే చాలా బాగా నచ్చేస్తుందండి. సో దీంట్లో వాటర్ నింపాను కదా, సో ఇంక్ అయితే మనకి అవసరం ఉండదు దీనికి. సో మేము ఇలా చేయగానే చూసారు కదండి, కనిపిస్తుందా మీకు? ఈ విధంగా కలర్ అనేది కనిపిస్తుందండి. చిన్నపిల్లలకి ఏ కలర్ అనేది దేని మీద ఇది చేయాలో ఐడెంటిఫై అనేది ఈ విధంగా కూడా రావచ్చు అనుకుంటున్నాను. సో అందువల్లేనేమో ఇది ఇది చేశారు. ఎవరు చేశారు కానీ చాలా బాగుందండి. సో మనం చూసారు కదా, కలర్ వస్తుంది చూడండి. చూసారు కదండి, చూసారా? ఈ విధంగా కలర్స్ వస్తే పిల్లలకి ఏంటంటే ఎంచక్క నీట్గా అనిపిస్తున్నాయి కదండి. ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా. అంటే కలర్ బై కలర్ ఈ విధంగా ఇవ్వండి. ఈ కలర్లో యాజ్ ఇట్ ఈస్గా ఈ కలర్లో అన్నీ వస్తాయి. చూసారు కదండి, ఈ విధంగా ఎంచక్క కలర్స్ వచ్చాయో మీకు ఒక చూపించాలి. ఏంటంటే ఇవ్వండి, ఈ విధంగా కలర్ వేసి కొద్ది చూడండి ఎంత అందంగా ఉంది కదండి. సేమ్ చూసారు కదండి, ఈ కలర్ కనిపిస్తుందా మీకు? గ్రీన్ కలర్ సేమ్ ఈ కలర్లో అయిపోయింది. చూసారు కదండి, ఇదొక బుక్ అన్నమాట. సో ఈ విధంగా వస్తాయి. ఇది కూడా మనం కలర్ వేసుకోవచ్చు. సో మనం కలర్ వేసే కొద్ది చూసారు కదండి, ఈ విధంగా అందమైన పిక్చర్స్ ఉంటాయి. నేను ఈ బుక్ అనేది మ్యాజిక్ వాటర్ బుక్ ఇది అయిపోయింది. సో నేను ఇది ఓపెన్ చేయబోతున్నాను. ఇందులో ఏవైతే బొమ్మలు ఎలా ఉన్నాయో ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను. సో నేను ఓపెన్ అయితే చేస్తానండి. ఈ పెన్తో మనకు అవసరం లేదు, చెప్పాను కదా. దీంతో నేను స్టార్ట్ చేశాను కదా. సో నేను దీంట్లో వాటర్ ఉంది కాబట్టి సో దీంతోనే నేను ఫినిష్ చేయబోతున్నాను. ఒకసారి చూడండి వీడియో. హాయ్ హలో కిటీస్. స్టార్టింగ్లోనే ఐ లవ్ యూ వచ్చింది. సో నేను కలర్ వేయబోతున్నాను. సో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఎంత బాగుందో చూడండి. కలర్ ఇలా వాటర్ వేస్తే ఇది కలర్ అనేది హైలైట్గా కనిపిస్తుందండి. ఇదేంటంటే వాటర్ అనేది ఇందులో ఉంది కదా, సో ఇంకా అవసరం లేదు ఈ పెన్ అనే దానికి. సో ఏంటంటే వాటర్ అనేది దీని మీద ఇలా టచ్ అయితే చాలు కలర్ ఈ విధంగా వస్తుంది. చూసారు కదండి, ఫినిష్ అయిపోయింది. సో ఆరే కొద్ది అంటే డ్రై అయ్యే కొద్దీ కలర్ హైలైట్నెస్ అనేది ఇలా తగ్గిపోతూ ఉంటుందండి. ఈ విధంగా మనం ఇలా వాటర్ పడితే చాలు హైలైట్ అనేది కనిపిస్తుంది. సో మనకు అందుకే అందంగా కనిపిస్తుంది. సో మనం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిన్నది మష్రూమ్ వేసి చూపిస్తాను. మష్రూమ్ అనేది చిన్న ఇన్సెట్ కూడా ఉంది. ఇన్సెట్ చూడండి ఏ కలర్లో వస్తుందో. ఇన్సెట్ పైన అంటే బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చూడండి, ప్రతిదీ ఎంత అందంగా క్లారిటీగా వస్తుందో. సో మనం ఈ కలర్ అనేది మీకు తెలిసిందే. సో ఏ విధంగా కలర్ అనేది వస్తుందో కూడా
చూపించాను కదా. ఈ బుక్లో ఏ అయినా చాలా అందంగా ఉంది కదండి. వావ్, చూసారు కదా. ఇవి కూడా ఈ కలర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ కలర్లో వస్తాయండి. ఇక్కడ చిన్న వేసి చూపిస్తాను చూడండి, ఎంత అందంగా వస్తున్నాయి కదా. ఎల్లో కలర్, బ్లూ కలర్, బ్యాక్ సైడ్ గోల్డెన్ అండ్ పీచ్ కలర్ ఉంటుంది కదండి, ఎల్లో కలర్ టైపు. సో ఇదండి వీడియోని చూసి మినిమం ఎంజాయ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.